Hello beautiful subscribers, welcome to my YouTube channel Adi963 Creations. Please do like, share and subscribe my YouTube channel. ఈరోజు మేము ఆదిత్ని ఈవినింగ్ టైంలో వాడికి రూమ్లో ఉండి బోర్ కొడుతుందని పార్క్కి తీసుకొచ్చాము. మేము ఇక్కడ ఉండే టౌన్షిప్లో బొచ్చేడు పార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లల్ని ఆడించడానికి స్కూల్స్ కానీ అన్నీ చాలా ఉంటాయి. ఇంకా ఆదికి స్కూల్కి వెళ్ళే టైం లేదు. మేము రావడం కూడా ఒక 2 months ఉండడం కోసమే వచ్చాం కాబట్టి స్కూల్ అంటే ఏం జాయిన్ చేయించడం కానీ ఏం చేయలేదు. ఇంక ఇక్కడ చూడండి, జిరాఫీ టైప్లో ఉంది అది. వాడంతట వాడే ఎక్కేశాడు. అక్కడ నుంచి వాళ్ళ డాడీ సపోర్ట్ తీసుకొని కిందికి దిగుతున్నాడు. వాడికి ఇలాంటి జారుడు బల్లలు అంటే చాలా ఇష్టం. జారుడు బల్లలు తిరగడం కానీ అన్నీ. ఇక్కడ పిల్లలు చూడండి ఫ్రెండ్స్, బాగా ఆడుకుంటున్నారు ఉయ్యాలలో. అలా మా వాడు చిన్నపిల్లాడు కాబట్టి కొంచెం భయపడుతున్నాడు. ఉయ్యాల అవి చిన్నగా ఊగుతున్నాడు. కొంచెం అలవాటయింది. మాకు కూడా ఇలా వాడు ఆడుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయడం అలవాటయింది. మావాడు కూడా చూస్తాడు, చూడని చెప్పను, ఆల్మోస్ట్ ఎక్కువనే చూస్తాడు. ఇలా బయటకు వస్తుంటే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది కదా. కొద్దిసేపు వాడు ఊగేసిన తర్వాత అక్కడ కూర్చొని వీడియో తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వాడు మాత్రం ఫోటోకి అస్సలు పోజ్ ఇవ్వడు. ఇంకా వాళ్ళ నాన్న వాడి ముచ్చట్లు మామూలు ముచ్చట్లు కాదు. ఇది పక్కనే బాల్ విహార్ స్కూల్ అని, బాల్ విహార్ అని ఉంది. ఇది కూడా ఒక వెరైటీ మోడల్. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా జారుడు బల్ల లాంటిదే కానీ వెరైటీ మోడల్. మా వాడు చూడండి, వాళ్ళ డాడీ సపోర్ట్ తీసుకొని ఎంత పైకి ఎక్కుతున్నాడో. వాడికి భయం అనేదే లేదు ఫ్రెండ్స్. ఇంకా అలాగా వాళ్ళ డాడీ సపోర్ట్తో చిన్నగా పైకి ఎక్కడం స్టార్ట్ చేశాడు. వాడి బుడుగుడు నడకలతో అలా ముద్దుగా ఎక్కుతుంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ నాకు. అలా చిన్నగా పైకి ఎక్కిన తర్వాత వాడికి అంటే మనం అదే ఏదైనా సజెషన్ అట్లాంటివి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాడు దాన్ని మంచిగా ఫాలో అవుతాడు. ఒక్కొక్కసారి అది తెలిసిన వాళ్ళ దగ్గరే ఫ్రెండ్స్ బాగా వాళ్ళ డాడీ, నేను, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ పిన్ని వాళ్ళు అలా అయితేనే మిగతా వాళ్ళ మాట అంతగా వినడు. ఇంకా అలా చిన్నగా కూర్చొని వాళ్ళ డాడీ కింద నుంచి చెప్తున్నారు, ఇలా చిన్నగా రానన్నా అంటే వాడికి ఫస్ట్ అర్థం కాలేదు. నిదానంగా చేయబట్టుకోమని చెప్తున్నాడు. కొంచెం చిన్నగా అలా జారుతూ ఉంటే వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నగా జారుతూ వస్తున్నాడు. వాడు అలా జారుతుంటే వాడి కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాకు మా వారికి అంత ఆనందంగా ఉంది వాడు ఆడుకుంటుంటే. అంటే మా ముందే వాడికి అంటే చూస్తున్నాం కానీ 3 years అయిపోయి వాడు పెద్దగా అయిపోతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆనందం చెప్పేది కాదు. మన పిల్లలు పెద్దగా అవుతుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. చూడండి ఎంత బాగా దిగుతున్నాడో. చిన్నప్పుడైతే వాడికి ఇంకా పరిగెత్తుతాడు కూడా. నెక్స్ట్ ఇది చూశాడు, ఇంక ఇది తిరగాలంట. ఇంక వాళ్ళ డాడీ ఇంకా వాడు ఏ ఆట ఆడాలంటే ఆ ఆట ఆడతాడు. వాళ్ళ డాడీకి కూడా కొంచెం చిన్నపిల్లల చేష్టాలు ఉన్నాయి. అందుకే ఆయన పిల్లల్ని బాగా ఆడిపిస్తాడు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాడు. అందుకే మా వాడు కూడా వాళ్ళ నాన్న దగ్గరే అట్లాంటి వేషాలన్నీ పడుతూ ఉంటాడు. ఇంకా తిరిగి దాంట్లో కూర్చొని తిరగాలంట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏది ఎక్కామో దానికి ఎక్కాలి. ఫస్ట్ ఒకసారి ఉయ్యాల ఎక్కడం స్టార్ట్ చేశాడు కానీ అది సరిగా లేదని దాని నుంచి ఇంకో దానికి వచ్చేసాడు ఫ్రెండ్స్. చూడండి, ఇలా పిల్లలకి మంచిగా అంటే చదువుతో పాటు మనము ప్లే గ్రౌండ్లో ఇలా ప్లే యాక్టివిటీస్ ఉన్న స్కూళ్ళలో చేర్పిస్తే కొంచెం మంచిది. ఎందుకంటే పిల్లలకి మానసికంగా శారీరకంగా ఎదుగుతారు. అలాగే మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇంకా చూడండి వాళ్ళ అల్లరి చేష్టాలు. మా వాడు చూడండి పెద్ద బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టింగ్ వాడిలాగా బాగా కూర్చున్నాడు. వాడికి అలాంటి పిచ్చి కోరికలు, మంచి క్యూట్ చేష్టాలు చేయమంటే బాగా చేస్తాడు. అలా నడుచుకుంటూ వచ్చాడు. దానికి అది బోర్ కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ ఏది ఎక్కాలా అని ఆలోచిస్తున్నాడు. చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అదే ఎక్కువసేపు ఆడు. ఒకదాని మీద
ఇంకా విరక్తి వచ్చేంత వరకు చేస్తాడు. తర్వాత ఇంకా అది వదిలేసి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోతాడు. అది ఏ విషయమైనా కూడా అంతే, బొమ్మల విషయంలో కానీ ఏదైనా, ఆ ఫుడ్ విషయంలో కూడా అంతే, అలానే చేస్తాడు. ఇంతకు ముందు వాడికి ఉగ్గాని అలాంటివంటే చాలా ఇష్టంగా ఉండేది. అవి తినేవాడు కొన్ని రోజులు. ఇంకా తర్వాత ఇంకా లైట్గా తర్వాత పూరి అంటే ఇష్టం. పూరి అలా కొంచెం తినడము అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా వాడికి కొన్ని రోజులు తినేసిన తర్వాత విరక్తి వచ్చిందంటే ఇంకా దాన్ని మళ్ళీ చూడడం ఏదైనా అది అలా. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ జారుడు వల్ల చిన్నగా ఎక్కడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ వాడికి అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం భయం వేసినట్టుంది, జారడానికి కొంచెం టైం తీసుకున్నాను. వాళ్ళ డాడీ రానా అని పిలుస్తూ ఉంటే చిన్నగా జారుతున్నాడు. వాళ్ళ డాడీ కాళ్ళు పట్టుకొని కొంచెం లాగుతూ అని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పిల్లలకి మనం చిన్నగా ప్రోత్సహిస్తేనే కదా వాళ్ళకి కొంచెం అదిగోండి చేయి పట్టుకొని సపోర్ట్ ఇస్తున్నారు. మా వాడి నవ్వు చూడండి, చాలా క్యూట్గా నవ్వుతాడు. కానీ వీడియోలు తీస్తున్నామంటే అస్సలు నవ్వడు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానని షేక్ హ్యాండ్ ఇవ్వన్నా ఇవ్వడు. లేకపోతే మమ్మీ అంటే వాడికి చాలా ఇష్టం, ఎందుకంటే ఎక్కువగా నేనే ఉంటాను కాబట్టి. కానీ ఎక్కువ వాళ్ళ డాడీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ డాడీ దగ్గర, అంటే వాళ్ళ డాడీ సెలవుకి రాగానే ఫస్ట్ 2-3 డేస్ మాత్రం వాళ్ళ డాడీని వదలడు. ఇంకా తర్వాత నార్మల్ అయిపోతాడు. ఎవరి ఇష్టం అన్నా కూడా ఎవరికి చెప్పడు. నాకు మా వారు ఇద్దరం ఉంటే ఎవరి ఇష్టమో అస్సలు చెప్పడు. అంత బాగా తెలివి కలవాడు. ఎందుకంటే మమ్మీ ఇష్టం అంటే డాడీకి కోపం, డాడీ ఇష్టం అంటే మమ్మీకి కోపం కాబట్టి. అలాగే అక్కడ స్కూల్ నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ జిరాఫీ ఎక్కాలంట. జిరాఫీ దగ్గరికి వచ్చేసాడు. ఫస్ట్ ఒకసారి ఎక్కాడు కదా, ఇంకా ముందు వేరే పిల్లలు జారుతున్నారు. అలా వాళ్ళని చూసి ఆ దిక్కు కూడా మళ్ళీ అది ఎక్కాలని మళ్ళీ వచ్చేసాడు అక్కడికి. ఫస్ట్ ఎక్కేమో అక్కడికి చిన్నగా చిన్న చేతులతో బుజ్జి బుడిబుడిగా ఎక్కుతున్నాడు. వాళ్ళ డాడీ మధ్యలో సపోర్ట్ చేశారు. అలా ఇక్కడనే పిల్లలకి దూరంగా ఈ గ్రౌండ్ అండి, ఇది పచ్చికతో చిన్నగా అట్లా ఉంది. ఇక్కడ పిల్లలకి కరాటే నేర్పిస్తున్నారు. కరాటే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనుకుంటా, బాగా చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు బాగా, ట్రైనర్ సార్ కూడా బాగా నేర్పిస్తున్నట్టున్నారు. అంటే మనకి జస్ట్ ఒక 10 minutes అలా చూసినా కూడా అంటే ర్యాండమ్గా లేపుతున్నారు. వాళ్ళు పిల్లలు బాగా చేశారు, నేను చూస్తున్నాను కదా. ఇంకా వీళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళదే. ఆయన వాళ్ళ డాడీ మా ఆదికి ఎన్ని వేషాలు వేస్తే వాళ్ళ డాడీ కూడా అన్ని వేషాలు వేస్తాడు. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత శివ మందిర్ టెంపుల్ మా వారి బర్త్డే రోజు మొత్తం వ్యూ చూపించాను కదా ఫ్రెండ్స్. చూడకపోతే మన వీడియోస్లో ఉంది, మన ఛానల్లో చూసేయండి. అక్కడికి వచ్చి కాసేపు కూర్చుందామని వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా వారు ఇంకా వీడియో కానీ ఫోటో కానీ తీసి స్టాచ్యూ లాగే ఉంటారు చూడండి, అలాగే ఉంటారు కొద్దిసేపు. ఇంకా నైట్ టైం అయింది కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది. ఇప్పుడు ఏమైందంటే గుళ్ళకి ఇంతకుముందు భక్తితో వచ్చేవాళ్ళు, ఇప్పుడు జనాలు ఫోటోలు దిగడానికి నీట్గా అందంగా రెడీ అయ్యి రావడానికి తప్ప చూడండి ఎలా పిచ్చి చేష్టాలు చేస్తున్నారు జనాలు. మా పక్కన అలా ఉన్నారు. ఇక్కడ పైన మేము కూర్చున్న దగ్గర దానిపైన వంతెన గుడి ఉంది చూడండి, శివాలయం. దానికి ఆపోజిట్లోనే పార్వతీదేవి గుడి కూడా అటాచ్ చేస్తూ మధ్యలో వంతెన ఉంది ఫ్రెండ్స్. ఇలా అంటే ఒక గుడి నుంచి ఒక గుడికి వెళ్ళడానికి కోసమని మనకు ఇలా అటాచ్మెంట్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ టెంపుల్ మొత్తం వీడియో చూడాలంటే మన ఛానల్లో మా వారి బర్త్డే రోజు శివ దర్శనం అని ఉంది చూడండి, ఆ వీడియో చూడండి. ఇది 2004లో కట్టారంట ఫ్రెండ్స్, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆది 96 క్రియేషన్స్.